సో హలో గైస్, వెల్కమ్ టు 21st Century IAS Academy ఆన్లైన్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు, మొదటిగా గవర్నమెంట్ రిలాక్సెస్ వీసా రెస్ట్రిక్షన్స్. ఈ కోవిడ్-19 విపత్తు మొదలైనప్పటి నుండి మార్చి 22న మనం లాక్డౌన్ విధించినటువంటి కారణంగా భారతదేశంలో జాతీయ అలాగే అంతర్జాతీయ విమానాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వేరే దేశాల నుండి మన దేశానికి వచ్చింది కాబట్టి అంతర్జాతీయంగా నడిచేటటువంటి విమాన సర్వీసులన్నింటినీ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అయితే రకరకాల కారణాలతో ఇప్పుడు అన్లాక్ ప్రక్రియ నడుస్తోంది. అలాగే రకరకాల కారణాలతో చాలామంది బయట దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మన దేశానికి వస్తూ ఉంటారు. అంటే అది పర్యాటక రంగం కావచ్చు, ఆరోగ్య సేవల కోసం కావచ్చు, లేదంటే బిజినెస్ తదితర వ్యాపార అంశాల నిమిత్తం కావచ్చు వస్తూ ఉంటారు. సో ఇంతకుముందు ఎవరికైతే మనం వీసాలు అనేటటువంటి వాటిని నిర్బంధించామో లేదంటే ఆపామో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మన దేశంలోకి మళ్ళా రాణిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఎవరైనా కనుక వీసాలు కంప్లీట్గా వ్యాలిడిటీ కనుక అయిపోయి ఉండుంటే మళ్ళా కొత్త వీసాలు ఇస్తాం, ఆ తగినటువంటి భారతదేశ దౌత్య కార్యాలయానికి వెళ్ళి మీరు వీసాలు తీసుకోవచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పారు. అయితే ఇవేవి కూడా మనకి యూపీఎస్సీకి అంతగా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఈ వందే భారత్ మిషన్ అనేది ఒక రకంగా అడగచ్చు. అంటే కోవిడ్-19 సందర్భంగా లేదా కోవిడ్-19 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వేరే దేశాలలో చిక్కుకున్నటువంటి భారతదేశ పౌరుల్ని తీసుకురావడానికి గాను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఒక మిషన్ పేరే ఈ వందే భారత్ మిషన్. అంటే అక్కడ నుంచి విమానాల సర్వీసులు నడిపి వేరే దేశాల్లో అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, మరొక దేశం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భారతదేశ పౌరుల్ని ఈ దేశానికి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నాన్ని అప్పుడు చేసింది. అంటే ఇది నాకు వందే భారత్ మిషన్ బాగా సుపరిచితం. మా కజిన్ తమ్ముడు అవుతాడు. సో ఆయన యుఎస్లో ఉండిపోతే వందే భారత్ మిషన్లో భాగంగానే తీసుకొచ్చారు. సో అప్పుడు నేను చాలా క్లారిటీగా అడిగాను విషయాల్ని, ఎలా ఏ రకంగా తీసుకొచ్చిన వాళ్ళని మళ్ళీ 7 రోజులు నిర్బంధించారు. అయినప్పటికీ కూడా తను కోవిడ్ మళ్ళీ ఇన్ఫెక్షన్కి గురయ్యాడు. సో ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో అందులో భాగంగా మీకు వందే భారత్ మిషన్ అంటే ఏంటి అని ప్రశ్న రావచ్చు. అలాగే ఇక బీజేపీ మేనిఫెస్టో, బీహార్లో కనుక మేము గెలిస్తే ఫ్రీగా అందరికీ టీకాలు ఇస్తామని చెప్తున్నారు. సో అన్నీ జరిగేటటువంటి ఎలక్షన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. అలాగే ఇక ఆర్టికల్ పేజ్కి కనుక మనం వెళ్తే అన్రెస్ట్ ఇన్ పాకిస్తాన్, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మన యూపీఎస్సీకి ఏ విధంగానూ కూడా పనికిరానటువంటి అంశం. ఈ మధ్య కాలంలో ఇమ్రాన్ ఖాన్ గత శతాబ్దంలో పాకిస్తాన్ నుంచి ఒక అద్భుతమైన క్రికెటర్గా మారి పాకిస్తాన్ కెప్టెన్గా మారినటువంటి వ్యక్తి, ఒక రకంగా పాకిస్తాన్ వరల్డ్ కప్ సాధించడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి, ఇప్పుడు అధికారంలో ఉండి ప్రైమ్ మినిస్టర్ పదవిని అలంకరించిన తర్వాత ఇతనికి వ్యతిరేకంగా దాదాపుగా 11 పార్టీలు జతకట్టి పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ అనే ఒక కొయిలేషన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం మీదే వీళ్ళు ఎదురు తిరిగేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. జాతీయంగా పాకిస్తాన్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ర్యాలీని నిర్వహించడం, లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని, ఆహార ధాన్యాలు సరిపోవట్లేదని, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, గ్యాస్ వంటి ఇతరత్ర విషయాలు లేదా ఇతరత్ర వస్తువుల్ని సరఫరా చేయట్లేదని, ఇలా రకరకాలుగా వీళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎదురు తిరిగేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. దాంతో పాటుగా ప్రభుత్వాన్ని నడపడంలోనూ అలాగే మిలిటరీ చేతుల్లో కీలుబొమ్మగా ఈ ప్రభుత్వం మారింది అనేటటువంటి కొన్ని దూషణలు కూడా ఈ పార్టీ మీద వస్తున్నాయి. అలాగే గత పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి నవాజ్ షరీఫ్, ఈయన మీద చాలా రకాల కేసులు పడ్డాయి. ఒకటి, ఆ దేశంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అవినీతికి పాల్పడ్డారని, ఇలా రకరకాల కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది. సో దీని కారణంగా ఆయన
యూకే లండన్కి వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి కూడా ఆయన స్పీచ్లు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొడుతున్నారు అంటూ పాకిస్తాన్ ఇప్పటికే యూకే ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టింది, ఆయన్ని పాకిస్తాన్ పంపించాలి అంటూ. సో ఆ రకంగా మనీ లాండరింగ్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నటువంటి నవాజ్ షరీఫ్ కానీ ఇతరత్ర 11 పార్టీలు కానీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటే, భారతదేశంతో పాటు సమానంగా స్వాతంత్రం సాధించినప్పటికీ కూడా పాకిస్తాన్ జీడిపి చూస్తే ఈరోజు కేవలం $270 బిలియన్ మాత్రమే ఉంది. కానీ అదే రోజున భారతదేశ జీడిపి దాదాపుగా $3 ట్రిలియన్ ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. మరి ఇంతటి జీడిపి సాధిస్తున్నటువంటి దేశంతో పాకిస్తాన్కి పోటీ ఏమిటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు పాకిస్తాన్ ఇండియాకి గల ఒక పెద్ద తేడా ఏంటంటే 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన రోజుల్లో మన దేశంలో ఆనాటి నెహ్రూ ప్రభుత్వం కానీ, లేదా ఆ తర్వాత వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం కానీ, లేదా ఆ తర్వాత వచ్చినటువంటి ఇతరత్ర ప్రభుత్వాలు కానీ మన దేశంలో వ్యవస్థలను నిర్మించగలిగాయి. అంటే ఇన్స్టిట్యూషనల్ క్రియేషన్ అనేటటువంటిది జరిగింది. పోలీస్ వ్యవస్థ కానీ, భద్రతా వ్యవస్థ కానీ, లేదంటే మన దేశ భద్రతలను కాపాడే ఆర్మీ కానీ, ఇవన్నీ కూడా ఎవరి పని ఎవరు ఎట్లా చేయాలి, ఎవరు ఏ అధికారాన్ని తీసుకోవాలి, ఎవరు ఏ బాధ్యతను తీసుకోవాలి, అలాగే న్యాయ వ్యవస్థను కానీ మనం ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి ఉన్నటువంటి లెజిస్లేచర్కి, శాసనసభలకి మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ కానీ దాన్ని చర్చల ద్వారా మనం పరిష్కరించామే తప్ప న్యాయ వ్యవస్థల్ని మనం తుంగలో తొక్కడం కానీ, లేదంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను చంపడం కానీ, సో ఇటువంటి పనులు మనం ఎప్పుడు చేయాలి. అలాగే మీడియా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశంలోనే కాదు మిగతా దేశాలలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి మీడియా మిగతా దేశాల్లో ఉన్నటువంటి మీడియా కన్నా కూడా ధీటుగా ఉంది. ఈ రోజున భారతదేశంలో మనం ప్రతిరోజు చదివేటటువంటి పేపర్లు అమెరికాలో వచ్చే పేపర్ల కన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువ, ఎన్నో భాషల్లో మనం వాటిని ఉత్పత్తి చేస్తున్నాం. సో ఆ రకంగా చూస్తే ఈ వ్యవస్థీకరణ అనేటటువంటిది భారతదేశంలో జరిగింది. అన్ఫార్చునేట్లీ 1947 తర్వాత పాకిస్తాన్లో ఈ రకమైనటువంటి వ్యవస్థ మాత్రం రాలేదు. ఒక రకంగా అది పాకిస్తాన్కి శాపం, భారతదేశానికి వరం. సో ఇప్పుడైనా కూడా పాకిస్తాన్ చేయవలసిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే వాళ్ళ దేశంలో ముందుగా అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను పరిష్కరించుకున్న తర్వాత మిగిలిన దేశాల మీద ఎగిరితే బాగుంటుంది. అంటే మిగిలిన దేశాలు ఇండియా మీద బాంబులు వేస్తామనడం కానీ, జమ్మూ కాశ్మీర్ గొడవ దీనికి సంబంధం లేదు, నేనేం కాదనట్లేదు. కానీ అణ్వాయుధాలు సమకూర్చుకోవడం, భారతదేశాన్ని భయపడడానికి గాను ఇంకా ఎక్కువగా అణ్వాయుధాలను సమకూర్చుకోవడం, ఉన్న డబ్బులన్నింటినీ కూడా దేశ భద్రతల మీద వినియోగించడం ఎందుకు ఇవన్నీ, అలాగే ఉగ్రవాదానికి కుమ్ము కాయడం. సో ఇటువంటి విషయాలన్నీ కూడా బ్యాక్ ఫైరింగ్ అంటాం మనం. సో బూమరాంగ్కి వాళ్ళే తగిలినట్టు మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకే తగులుతున్నాయి. అలాగే నిన్న వచ్చినటువంటి ఒక ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశం సూనర్ బెటర్. మన దేశంలో ఐఐటి ఖరగ్పూర్లో తయారు చేసినటువంటి ఒక టెస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షల కన్నా కూడా కాస్త వేగవంతంగా, కాస్త క్వాలిటీతో, నాణ్యతతో, చాలా త్వరితగతిన రిజల్ట్స్ ఇచ్చేటటువంటి ఒక టెస్ట్ అది. ఇప్పుడు గ్రామీణ భారతం మొత్తం కూడా కేవలం యాంటీజెన్ టెస్టులపైనే ఆధారపడి ఈ కరోనా చెకప్లను చేయించుకుంటున్నాయి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే ఈ చెకప్లు చేసేటప్పుడు ఉన్నటువంటి ఆ ఆరోగ్య సేవలు అందించే వ్యక్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. అలా కాకుండా దీని స్థానంలో కనుక ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఒక కొత్త టెస్టులను కనుక మనం తీసుకురాగలిగితే ఇవన్నీ కూడా తగ్గించవచ్చు. త్వరితగతిన ఎక్కువ మంది వ్యక్తులకి గ్రామీణ ప్రాంతంలో కూడా, గ్రామీణ భారతంలో కూడా టెస్టులు చేస్తూ ఎంతమందికి కరోనా సోకింది అనేటటువంటి సమాచారాన్ని తీసుకొని త్వరితగతిన ఈ కరోనా సమస్యను మన దేశంలో సంపూర్ణంగా పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందంటూ ఈ ఆర్టికల్ రాశారు. సో ఇది మనకి నిన్న వచ్చినటువంటి ఆర్టికల్కి వాల్యూ ఎడిషన్. దీని మీద ఇంకా ఏమైనా మీకు ఎక్స్ట్రా క్లారిటీ కావాలంటే నా నిన్నటి క్లాస్ని ఒకసారి చూడండి. అలాగే ఇక మూడో అంశం, డ్రైవ్ ఏ హార్డర్ బార్గెన్ అట్ ద ఢిల్లీ మీట్ 2+2 మినిస్టేరియల్ ఫోరం. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం, ఇప్పుడు అమెరికాలో ఎన్నికల ప్రస్థానం మోగింది. మన దేశంలో లాగా కాకుండా అమెరికాలో ఎన్నికలు అంటే అక్కడ మొదటిగా ఆ రాష్ట్రాల్లో కన్వీనర్ ఎన్నికలు జరుగుతాయి. అంటే కేవలం 2 పార్టీలే ఉంటాయి అక్కడ. ఈ 2 పార్టీలు, ఒకటి డెమోక్రటిక్ పార్టీ, రెండోది రిపబ్లికన్ పార్టీ. ప్రతి రాష్ట్రంలోని కూడా ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంచనాను బట్టి
ఈ రెండు పార్టీలు కూడా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. దాని తర్వాత ప్రెసిడెంట్లకి మళ్ళీ పోటీ వచ్చి ఈ ప్రెసిడెంట్లో ప్రజలు ఓటేసినటువంటి దాన్ని బట్టి ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓట్లను లెక్కించి ఏ ప్రెసిడెంట్ గెలిచాడు అనేది చెప్తారు. అది కాస్త కాంప్లికేటెడ్ ప్రాసెస్. మళ్ళీ ఎప్పుడైనా ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి చెప్పుకుందాం. మన ఎగ్జామ్కి ఏ విధంగానూ కూడా పనికొచ్చేటటువంటి అంశం కాదు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల తరుణంలో ముఖ్యంగా ట్రంప్ మొదటిసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా చేస్తున్నటువంటి విధి విధానాల్లో చాలా గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించేటటువంటి అమెరికా ట్రంప్ కాలంలో కాస్త కనుమరుగయ్యే ప్రమాదానికి గురైంది. అంటే ఆ పెద్దన్న పాత్ర నుంచి కాస్త దిగజారేటటువంటి ఒక ప్రమాదానికి గురైంది అని కూడా అమెరికాలో ఉన్నటువంటి మీడియా ఛానల్ నుంచి వైట్ హౌస్ వరకు ప్రతి వాళ్ళు చెబుతున్నటువంటి ఒక అంశం. ఇందులో భాగంగా ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, ఈ వారంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక వ్యక్తి, పాంపే అనే ఒక వ్యక్తి, ఇప్పుడు ఈయన యుఎన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మన విదేశాంగ మంత్రికి ఎంతైతే మనం ఇస్తామో అంతకన్నా ఎక్కువే. అంటే అమెరికా ప్రెసిడెంట్ తర్వాత, వైస్ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్కి చాలా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తారు. ఆ యుఎన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయినటువంటి పాంపే వచ్చే వారం భారతదేశానికి వస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాకి భారతదేశానికి ముడిపడి ఉన్నటువంటి ఎన్నో అంశాలను ఈ ఆర్టికల్లో ప్రస్తావించారు. ముందుగా ఈ ఆర్టికల్లో ప్రస్తావించినటువంటి అంశాలు, ఒకటి ప్యారిస్ క్లైమేట్ చేంజ్, ప్యారిస్ వాతావరణ మార్పుల గురించి ప్యారిస్లో జరిగినటువంటి ఒక సభ, అలాగే గ్రీన్ క్లైమేట్ ఫండ్, అలాగే ఇంకా మరికొన్ని విషయాలు, ఇండో పసిఫిక్ కానీ, క్వాడ్ కానీ, చైనా చేస్తున్నటువంటి దుందుడుక చర్యలు కానీ, వీటిపైన ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో ముందుగా ఈ ఆర్టికల్ చదివే ముందు మనం కొన్ని ప్రాథమిక అంశాలను మాట్లాడుకున్న తర్వాతే ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకోగలం. ఉదాహరణకి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యంత్రాల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేయడం అన్నది 1740వ సంవత్సరంలో యూకేలో ప్రారంభమైంది. దీన్నే మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అనే పేరుతో పిలుస్తాం. పరిశ్రమల నుండి భారీగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి ధరను చాలా గణనీయంగా తగ్గించి ఏమాత్రం నాణ్యతలో రాజీ పడకుండా వస్తువుల్ని తయారు చేసేటటువంటి ఒక విధానాన్ని ఈ పారిశ్రామిక విప్లవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ భూమిపైన మనిషి కనుగొన్నాడు. అందులో భాగంగానే తర్వాత కాలంలో చాలా దేశాలను, రాజ్యాలను ఆక్రమించడం, దాని పర్యవసానంగా మొదటి అలాగే రెండవ ప్రపంచ యుద్ధాలు జరగడము, ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వీటితో పాటుగా 1990-80 నాటి వరకు కూడా మనం ఏమాత్రం గుర్తించినటువంటి ఒక అతిపెద్ద ప్రమాదం కూడా ఈ పారిశ్రామిక విప్లవంతో మొదలైంది. అదే పర్యావరణ మార్పు. 1740వ సంవత్సరంలో ఈ భూమి సగటు ఉష్ణోగ్రత కనుక మీరు చూస్తే కేవలం 15 డిగ్రీల సెల్సియస్. అంటే మన నోట్లో ఎట్లా అయితే థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ని చెక్ చేస్తామో అట్లాగే ఈ భూమికి కూడా ఎక్కడన్నా నోరు ఉంటే కనుక దానిని నోట్లో కూడా పెట్టి, భూమి నోట్లో పెట్టి థర్మామీటర్ కనుక మీరు చెక్ చేస్తే ఆ థర్మామీటర్ రీడింగ్ మీకు 15 డిగ్రీలు చూపిస్తుంది 1740 ముందు. అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ పారిశ్రామిక విప్లవంలో మనిషి ఎక్కువగా వాడినటువంటి ఇంధనాలు, ఒకటి బొగ్గు, 2 పెట్రోల్, 3 క్రూడ్ ఆయిల్ డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ ఫ్యూయల్, ఇంకా రకరకాల గ్యాసులు, ఇవన్నీ కూడా మనం వాడాం. దీని కారణంగా పర్యావరణంలో ఉన్నటువంటి వాయువుల సమతుల్యం కోల్పోయి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తాలూకా పరిణామం బాగా పెరిగి అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు మన వాతావరణంలో పెరగడానికి ఒక కారణమయ్యాయి. దీని కారణంగానే ఓజోన్ పొరకి చిల్లుపడ్డము, ధృవాలలో ఉన్నటువంటి మంచు కరిగిపోవడము, దాని కారణంగా
సముద్రాలలో ఉన్నటువంటి నీటి మట్టం పెరగడము, అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైనా ఉంటే అవి నీటిలో మునిగిపోవడము, అలాగే మనకున్నటువంటి వాతావరణ మార్పులో గణనీయమైనటువంటి మార్పులు, ప్రకృతి విపత్తులు సంభవించడము, అకాలంలో వర్షాలు కురవడము, సకాలంలో కురవాల్సినటువంటి వర్షాలు కురవకపోవడము, ఒకచోట వరదలు వస్తుంటే మరొక చోటేమో అసలు ఏమాత్రం వర్షాపాతం లేకుండా కరువు కాటకాలు సంభవించడము, తట్టుకోలేనటువంటి తుఫాన్లు, ఇటువంటి ప్రకృతి విపత్తులన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వాయువుల సమతుల్యం కోల్పోవడం కారణంగానే జరుగుతుంది అనేటటువంటిది చాలామంది చెప్తున్నటువంటి ఒక వాదన. ఖచ్చితంగా ఇప్పుడు 21వ శతాబ్దంలో కనుక మనం భూమి తాలూకా సగటు ఉష్ణోగ్రతను కనుక లెక్క పెట్టగలిగితే ఇది ఖచ్చితంగా 15 డిగ్రీలు దాటి 16 డిగ్రీలు కూడా దాటింది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి ఒక అంచనా. దీని కారణంగా రాబోయే కాలంలో మనిషి తన మనుగడనే కోల్పోయేటటువంటి ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ ప్రమాదాలను గుర్తించి 1992లో రియో డి జనీరో, ఇది బ్రెజిల్లో ఉంది, ఎర్త్ సమ్మిట్ అనే ఒక సభను కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ చర్చించాయి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని పేరుతో ఒక పెద్ద సభను నిర్వహించి దాని తర్వాత 1997లో క్యోటో ప్రోటోకాల్ను తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు వాడేటటువంటి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ కానీ బొగ్గు కానీ లేదా ఇతరత్రా భూమిలోంచి వచ్చినటువంటి ముడి చమురు కానీ ఏవైతే ఈ విషవాయువుల్ని లేదా కార్బన్ డయాక్సైడ్ని వాతావరణంలోకి చొప్పించగలవో వీటిల్ని నియంత్రించాలి, వీటి తాలూకా వాడకం మనం తగ్గించాలి, గణనీయంగా తగ్గించాలి అనే ఒక సదుద్దేశంతో మనం చాలా రకాల ఈ సమ్మిట్లను చేసాం. ఇందులో ముఖ్యమైన అంశం నేను ఇందాక చెప్పినట్టుగా శిలాజ ఇంధనాల తాలూకా వాడకం, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ తాలూకా వాడకం తగ్గించాలి. అయితే ఈ తగ్గించాలి అన్నప్పుడు ఎవరు తగ్గించాలి అనే ఒక ప్రశ్న కూడా మనకు ఉత్పన్నమైంది. అంటే ఎక్కువగా ఈ భూమిపైన ఇప్పటివరకు శిలాజ ఇంధనాలు వాడినటువంటి దేశాలు ఎవరు అంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అందులో ఏమాత్రం కూడా మనకు అనుమానం లేదు. అంటే డెవలప్డ్ కంట్రీసే ఎక్కువగా ఈ ప్రపంచంలో శిలాజ ఇంధనాలను వాడుకున్నాయి, అందులో మనకి మళ్ళా రెండవ ప్రశ్నే లేదు. డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ లాంటి దేశాలు ఏదో 1990 1950 తర్వాత నుండి, చైనా కూడా 1950 తర్వాత నుండి మాత్రమే ఎక్కువగా శిలాజ ఇంధనాలను వాడకం మొదలుపెట్టాయి. మరి ఈ ప్రపంచాన్ని అంటే ఈ భూమిని తాపానికి గురి చేసినటువంటి ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా బాధ్యత తీసుకోవాలా, లేక ఈ మధ్య కాలంలోనే ఈ శిలాజ ఇంధనాలను వాడుతూ తమ ఆర్థిక వ్యవస్థలను పెంచుకుంటున్నటువంటి అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలు శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలా, అంటే ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అంటే అప్పుడే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే ఒక పదం ముందుకొచ్చింది. అంటే ఏంటి, ఈ శిలాజ ఇంధనాలను లేదా వాటి వాడకం తగ్గించాలి అనేది అందరి బాధ్యత. అంటే ఎవరెవరు శిలాజ ఇంధనాలు తగ్గించాలంటే అందరూ తగ్గించాలి, అందరూ వాడకం తగ్గించాలి, అది కామన్. బట్ అయితే డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, వ్యత్యాసంతో కూడినటువంటి బాధ్యతలు. ఇప్పటి వరకు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా వాడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా తగ్గించాలి, భారత్ లాంటి దేశాలు తక్కువగా తగ్గిస్తే సరిపోతుంది. ఇది క్యోటో ప్రోటోకాల్లో అన్ని దేశాలు ఒప్పుకున్నటువంటి చట్టబద్ధమైన ఒక ఒప్పందం. అయితే క్యోటో ప్రోటోకాల్ గడువు దాదాపుగా 1997లో వచ్చిన క్యోటో ప్రోటోకాల్ 2005లో ఎప్పుడో అది అమల్లోకి వస్తుంది. దాదాపుగా 2015 వచ్చే నాటికి అది అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఇంకా మధ్యలో చాలా వచ్చాయి, మాంట్రియల్ ప్రోటోకాల్ అని, లేదంటే కోపెన్హాగన్ సమ్మిట్ అని, ఇంకా చాలా వచ్చాయి.
రియో+10, రియో+20 చాలా వచ్చాయి. బట్ ప్యారిస్ ఒప్పందం వచ్చే నాటికి మళ్ళా ఇటువంటి ఒక ఒప్పందాన్ని మనం ప్రపంచంలో తీసుకురావాలి అనే ఒక ప్రశ్న మళ్ళా వచ్చింది. అయితే ఇప్పుడు దేశాలన్నీ ఏం చెప్పాయంటే కలసికట్టుగా, ముఖ్యంగా పాశ్చాత్య అభివృద్ధి చెందినటువంటి దేశాలు, మేము శిలాజ ఇంధనాలను తక్కువగా వాడడం వల్ల మా దేశంలో ఉన్న ఆర్థిక పురోగతి తగ్గుతోంది, మా దేశంలో జీడిపి ఎదుగుదల అనేది బాగా తగ్గుతోంది, కాబట్టి ప్రపంచం ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మేము శిలాజ ఇంధనాలని ఇలాగే వాడుతూ ఉంటాం అనే ఒక స్పష్టమైనటువంటి ఒక సంకేతాన్ని అన్ని దేశాలు ఇచ్చాయి. అందులో ముఖ్యంగా ఇచ్చింది అమెరికా. ప్రపంచానికి పెద్దనలా వ్యవహరించాల్సినటువంటి దేశం, మాకు పర్యావరణం ఎటుపోయినా సంబంధం లేదు, మీ చావు మీరు చావండి అని వదిలేసి ప్యారిస్ అగ్రిమెంట్లోంచి వైదొలిగింది, ప్యారిస్ ఒప్పందంలోంచి అసలు వైదొలిగింది. అంటే మాకు సంబంధం లేదు అసలు ఈ ప్రపంచంతో, మీరు ఎట్లా అయినా మీ చావు మీరు చావండి అంటే ఒక బాధ్యత నుండి తప్పుకుంది. అమెరికా లాంటి దేశమే బాధ్యత నుండి తప్పుకుంటే, అంటే ఎక్కడో ఉంది అమెరికా $20 ట్రిలియన్ జీడిపి, మనం ఎక్కడున్నాం $3 ట్రిలియన్ ఉన్నాం. చైనా దాదాపుగా $15 ట్రిలియన్ $12 ట్రిలియన్ ఉంది. ఎక్కడ అమెరికా $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 32 కోట్ల జనాభా, ఎక్కడ భారత్ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 135 కోట్ల జనాభా. సో ఇటువంటి ఒక దేశమే అప్పుడు ఏదైతే ఇలా చెప్పిందో, ఇంకా మిగిలిన దేశాలన్నీ కూడా సరే అమెరికా చేయట్లేదు కాబట్టి ఇంక మనం కూడా చేయని అవసరం లేదు అనే ఒక స్థాయికి వచ్చేసాయి. కానీ భారత్ మాత్రం ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఏం చెప్పిందంటే, 2005 సంవత్సరంలో మేము ఎన్ని టన్నులైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఈ భూమి మీద విడుదల చేశామో అందులో 33 నుంచి 35% తగ్గిస్తాం ఎప్పటికీ 2030కి. అంటే ఇప్పుడు 2005లో మీరు 100 టన్నుల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి చేశారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. 2030కి ఏం చేయాలి, దీన్ని 65 టన్నులకు గాను పట్టుకురావాలి. సో ఇది మేము చేయగలం అని చెప్పి మనం వాలంటీర్గా ఒప్పుకున్నాం. ఇలా ప్రతి దేశము కూడా వాలంటీర్గా కొన్ని చెప్పింది. ఇది ఒకటి. రెండవది, అమెరికా ఈ ప్యారిస్ ఒప్పందం జరగక ముందు 1992 ఎర్త్ సమ్మిట్ జరిగిన తర్వాత గ్రీన్ క్లైమేట్ ఫండ్లో భాగంగా ఇప్పుడు అమెరికాతో పాటు ఈ అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్, చైనా లాంటి దేశాలు వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మీరు ఒకవేళ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించుకోవాలని అనుకున్నా కూడా మీకు సాధ్యం, ఎందుకంటే మీకు ఆ సాంకేతికత ఉంది, మీకు ఆ డబ్బులు కూడా ఉన్నాయి. మరి భారత్ లాంటి దేశం పేదరికంతో ఇబ్బంది పడినటువంటి దేశం, 135 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, మరి ఈ దేశాల్లో మీరు మమ్మల్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించుకోవాలి అని అన్నారనుకోండి, ఖచ్చితంగా మేము శిలాజ ఇంధనాలని తగ్గించాలి. శిలాజ ఇంధనాలు తగ్గిస్తే మా జీడిపి తగ్గుతుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి 100 యూనిట్ల కరెంట్లో 72 యూనిట్ల కరెంట్ కేవలం బొగ్గు వల్లే ఉత్పత్తి అవుతుంది. సో ఇప్పుడు ఇవి తగ్గించామనుకోండి, అవి కూడా తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుంది, మొత్తం మన ఆర్థిక వ్యవస్థే ఇబ్బంది పడేటటువంటి ఒక ప్రమాదం వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, మీరు ఆ ఇబ్బంది ఏం పడనవసరం లేదు, ప్రతి సంవత్సరం $100 బిలియన్ మీకు అభివృద్ధి చెందినటువంటి దేశాల నుండి మీకు అందుతుంది. ఆ డబ్బులతో మీరు కొత్త సాంకేతికతను, అలాగే మీ జీడిపిలు, అలాగే మీ దేశంలో ఆర్థిక పురోగతి ఏమాత్రం దెబ్బతినకుండా కూడా ఈ పర్యావరణ మార్పును అడ్డుకునే విధంగా మీరు కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన $100 బిలియన్ రావట్లా. ప్రపంచ దేశాల్లో పెద్దదైనటువంటి అమెరికా లాంటి దేశాలు ఏవి కూడా ఈ పర్యావరణ మార్పుకి మేము మా వంతు సాయం చేస్తాం అంటే ఇలా ఒక క్యోటో ప్రోటోకాల్ లాంటిది, అంటే చట్టపరంగా ఒప్పందాలు చేసుకుంటాం అని కూడా ముందుకు రావట్లా. ఇటువంటి సమయంలో ఇప్పుడు భారతదేశం ఎటువైపు అడుగు వేయాలి అంటే మనం చెప్పాల్సింది మనం చెప్పాం. ఒకవేళ ఇంకా యూఎస్ కనుక మనల్ని ఏమన్నా అడిగితే ఇప్పుడు ఈ పాంపై వస్తున్నటువంటి సందర్భంగా సో మనం ఏం చెప్పాలి, ఒకటి. రెండు, దీంతో పాటుగా యుఎస్ఏ ఇప్పుడు ఏం చేస్తోందంటే శ్రీలంకకి, మాల్దీవ్స్కి కూడా కొంత డబ్బులు ఇవ్వడానికి చూస్తోంది. అంటే వాళ్ళ దేశంలో కొన్ని ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి గాను వీటికి గాను కొంత డబ్బులు ఇవ్వడానికి చూస్తుంది. ఒకవేళ అది కనుక జరిగితే ఏమవుతుంది, ఇప్పుడు శ్రీలంక చైనాని వాళ్ళ దేశంలో అభివృద్ధి చేసేందుకు గాను ఎలవ్ చేస్తోంది. చైనా ఎప్పుడైతే శ్రీలంకకి దగ్గర అయిందో అతి దగ్గరగా భారతదేశానికి ఉండేటటువంటి దేశం శ్రీలంక. సో ఖచ్చితంగా శ్రీలంక చైనాకి కనుక స్నేహ హస్తం కనుక అందిస్తే అది ఖచ్చితంగా భారతదేశానికి పెనుముప్పే.
ఎందుకంటే ఈ రోజున స్నేహితులు అయ్యారు, రేపు పొద్దున ఏదైనా రక్షణ ఒప్పందం చేసుకోవచ్చు. శ్రీలంక పైన ఏదైనా అజమాయిషీ చలాయిస్తే మేము వాళ్ళ తరపున యుద్ధానికి వస్తాం అని ఒక ఒప్పందం చేసుకోవచ్చు వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు కూడా శ్రీలంకలో జరిగేటటువంటి అంతర్గత విషయాల్లో కూడా భారతదేశం వేలు పెడుతూ ఉంటుంది. ఖచ్చితంగా రాజపక్ష ఒక రకంగా ఓడిపోవడానికి, విక్రమ్ సింఘే గెలవడానికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం. సో ఎల్టీటీఈ మన దేశం నుంచి ఒక రకంగా వెళ్ళినటువంటి ఒక ఉగ్రవాద సంస్థే అది. ఎందుకు అంటే ఎల్టీటీఈలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తమిళ్స్ ఎక్కడి నుంచి వెళ్ళారు, ఖచ్చితంగా భారతదేశం నుంచే వెళ్ళారు. సో ఈ రకంగా శ్రీలంకని కనుక ఇప్పుడు చైనాతో సంబంధం లేకుండా, చైనాతో సంబంధాలు తెగ్గొట్టడానికి ఒక ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు అమెరికా కనుక శ్రీలంకకి డబ్బులు ఇస్తే అప్పుడు ఏమవుతుంది, చైనా నుంచి సహాయం తీసుకోవడానికి శ్రీలంక నిరాకరించేటటువంటి ఒక అవకాశం ఉంది. సేమ్ థింగ్ విత్ మాల్దీవ్స్ ఆల్సో. మరొకటి ఏంటి, ఈరోజు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలని చైనా దగ్గరికి తీసుకుంటుంది. ఎందుకు, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువై కాదు, మన మీద ద్వేషం ఎక్కువై. ఎందుకంటే ఎప్పుడు కూడా మొదటి ర్యాంకరు సెకండ్ ర్యాంకరు ఇద్దరు పక్కపక్కన కూర్చోరు, వేరే బెంచీల్లో కూర్చుంటారు స్కూల్లో. ఎందుకంటే వీడు ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటాడేమో అని వాడికి భయం, అలాగే ఫస్ట్ ర్యాంక్ వాడు ఎప్పటికన్నా కొట్టి సెకండ్ ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళాలని వీడి తాపత్రయం. సో ఇప్పుడు చైనా తర్వాత ఖచ్చితంగా అటువంటి ఒక బలం ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా భారత్. ఏ రోజుకైనా కూడా మనం చైనాను దాటుతాం, ఒకవేళ అటువంటి సంస్కరణలు కనుక మన భారతదేశంలో తీసుకురాగలిగితే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈలోపు చైనా మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు అంటే నేపాల్ని దగ్గరగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది, బంగ్లాదేశ్తో జతకట్టే ప్రయత్నం చేస్తుంది, శ్రీలంకని దగ్గరికి తీసుకుంది ఆల్రెడీ, మాల్దీవ్స్లో అదే చేస్తుంది, పాకిస్తాన్ ఆల్రెడీ దగ్గరగానే ఉంది. సో ఇలా మన చుట్టూ అంటే మన దేశం ఇలా ఉంటే, ఇప్పుడు ఇది భారతదేశం అని అనుకుంటే మొత్తం మన దేశాన్ని ఇలా కట్టడి చేస్తుంది. సో దీన్నే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే మొత్తం మన దేశాన్ని ఇలా చుట్టేస్తోంది. సో దీనికి ధీటుగానే భారతదేశం కూడా స్పందిస్తోంది, అది వేరే విషయం. సో దీన్ని ఆపాలి అంటే మనం ఏం చేయాలి, ఈ క్వాడ్ అనేది ఒకటి వచ్చింది. ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, ఈ నలుగురు కలిసి ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రము, అలాగే పసిఫిక్ మహాసముద్రము, ఈ సముద్రాలలో జరిగేటటువంటి వాణిజ్యం ఎప్పుడూ కూడా స్వేచ్ఛాభరితంగా జరగాలి. మరి ఏ దేశము కూడా ఇందులో వేలు పెట్టకుండా, ముఖ్యంగా చైనా అజమాయిషీ చలాయించకుండా చైనాను తొక్కాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇప్పుడు పాంపే ఇప్పుడు రేపు వస్తున్నప్పుడు ఇవన్నీ మాట్లాడదామని అనుకుంటున్నారు. ఒకవేళ పాంపేతో ఇవన్నీ కూడా మాట్లాడి, సెక్రటరీ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్తో ఇవన్నీ మాట్లాడి ఒక 15 రోజుల తర్వాత ట్రంప్ ఓడిపోతే, ఒకవేళ ట్రంప్ గెలిస్తే, ట్రంప్ స్థానంలో మళ్ళీ జో బిడెన్ వస్తే ఏం చేయాలి అన్న ఒక డైలమ్మాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాంపే మన దేశానికి రావడం, కొంత మనం జాగ్రత్తగా ఈ పావుల్ని కదపాల్సినటువంటి ఒక పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆర్టికలే ఇది. అలాగే ఇది మొత్తం మురళీధరన్ గురించి ఏదో మూవీ అంటున్నారు. సో ఇది మనకి ఏ విధంగానే కూడా పనికొచ్చేటటువంటి అంశం కాదు. అలాగే ఇది కోవిడ్ పైన, ఇది కూడా మనకి అంత పనికొచ్చే అంశం కాదు. ఇంకా ఇది యునైటెడ్ నేషన్స్, ఇంతకుముందు మీకు చెప్పాను, ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని ఒక గాడిలో పెట్టడానికి గాను అన్ని దేశాలు కలిసి నిర్మించుకున్నటువంటి ఒక వ్యవస్థ. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థకి తూట్లు పడేటటువంటి ఒక స్థితి వచ్చింది. ఎందుకు అంటే ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి అని ఒకటి ఉంటుంది. అందులో పర్మనెంట్, నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని ఉంటాయి. నాన్ పర్మనెంట్ మెంబర్స్ దాదాపుగా 15 ఎన్నో ఉంటాయి, పర్మనెంట్ మెంబర్స్ 5 ఉంటాయి. వీళ్ళకి వీటో పవర్ ఉంటుంది పర్మనెంట్ మెంబర్స్కి. ఇప్పుడు దీంట్లో సంస్కరణలు తీసుకురావాలని జర్మనీ, ఇండియా, అలాగే బ్రెజిల్, అలాగే జపాను, సౌత్ ఆఫ్రికా, ఈ అన్ని దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అయితే వీళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని దేశాలు ఎస్పెషల్లీ అమెరికా వంటి దేశాలు యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి ఎక్కువగా గౌరవం ఇవ్వకుండా ఆ దేశాల నుంచి బయటికి వెళ్ళిపోతామని కూడా ఒక బెదిరింపు చర్యలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే రానున్న కాలంలో ఐక్యరాజ్య సమితి కూడా కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇందులో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే, డిజింటిగ్రేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఇండియా అని అడగచ్చు. అంటే ఒకవేళ ఐక్యరాజ్య సమితి కనుక కుదేలవుతున్నటువంటి ఒక సందర్భంలో భారతదేశం పైన పడేటటువంటి ప్రభావం ఏమిటి అనే ఒక ప్రశ్న అడగచ్చు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఇందులో పెద్దగా చెప్పడానికైతే వాళ్ళు ఏమి రాయలేదు. సో జస్ట్ నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాన్నే రాశాడు. ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా మీరు చదివేటటువంటి అంశాలే, ఏవి కూడా కొత్తగా ఉన్నటువంటివి లేవు. ఎక్కువగా రాజకీయ అంశాలు ఉన్నాయి. అలాగే ఐఎన్ఎస్ కవారతి, సో అటువంటి ప్రశ్నలు మనకి చాలా రేర్గా యూపీఎస్సీలో వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.